హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఊతప్పం. ఊతప్పం బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఒక గ్రేట్ చాయిస్. ఎందుకో చూద్దాం. ఈ రెసిపీ నా స్టైల్లో నేనైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను. మీరు మీ ఇష్టం దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైంలో అందరు రొటీన్గా ఇడ్లీ అండ్ దోశ తింటారు. బట్ ఒక్కసారి ఈ ఊతప్పం ట్రై చేయండి. ఇది టేస్టీగా మాత్రమే కాదు, సూపర్ హెల్దీ రెసిపీ కూడా. సింపుల్గా చెప్పాలంటే ఊతప్పంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ బ్యాలెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మజిల్ రికవరీ అండ్ ఎనర్జీ. ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఆర్ నర్వ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెవీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ ఊతప్పం మనకు మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో బెస్ట్ పార్ట్ వచ్చేసి వెజ్జీస్ అనమాట. మనం ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, చిల్లీ, టొమాటో, క్యారెట్, స్వీట్ కార్న్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, వాట్ ఎవర్ మీకు నచ్చిన అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఊతప్పం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి లైట్ ఫీలింగ్ ఫుడ్స్ మనం తీసుకుంటే మన డైజెషన్కి చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. సో ప్రోటీన్ ఎందుకు అవసరం అంటే మనకు మజిల్ స్ట్రెంథనింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఆప్షన్స్ ఎదుక్కున్నప్పుడు ఫస్ట్ ఈ ఊతప్పం ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ రికవరీ అండ్ ఈవెన్ డైజెషన్ కూడా. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి అండ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఊతప్పాన్ని రోస్ట్ చేసుకునేటప్పుడు మన ఆప్షన్ అనమాట. బటర్ కానీ గీ కానీ ఈవెన్ ఆయిల్తో అయినా రోస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. సో మనం లిటిల్ అమౌంట్ ఆయిల్ వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ గీ వేసుకోవచ్చు. మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనం రోటి పచ్చళ్ళతో తినొచ్చు ఆర్ ఎల్స్ మామిడికాయ పచ్చళ్ళు, ఆవకాయ ఇలాంటివి వేసుకొని తినొచ్చు. ఆర్ ఇంకా బెటర్ హెల్దియర్ ఆప్షన్ కావాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, మునగాకు, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా ఒక కారపొడిలాగా తయారు చేసుకొని మనం తినే ఇలాంటి ఊతప్పం, దోశ, ఇడ్లీ ఆర్ ఈవెన్ రైస్లో కూడా దాన్ని మనం యాడ్ చేసుకుంటే ప్రోటీన్, ఈ ఫుడ్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్తో పాటుగా విటమిన్స్ కూడా మనకు యాడ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫుడ్ వీడియోస్ అండ్ హెల్దియర్ ఆప్షన్స్ అండ్ ఫిజియోథెరపీ రిలేటెడ్ టిప్స్ కొరకు మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.